మగపిల్లాడు పుడితే పున్నామ నరకానికి కాకుండా ప్రత్యక్షంగా స్వర్గానికి పోతామన్నటువంటిది ఒక నమ్మకం తల్లిదండ్రులకి. చివరికి ఆ మగపిల్లలు భార్యల ఒత్తిళ్ళకి లొంగుతున్నారా? లేకపోతే వీళ్ళకే బలుపొచ్చిందా? కన్న తల్లిదండ్రులు కూడా చూసుకోలేరా? రాక్షసులుగా మారినటువంటి ఉదంతంలో ఇది దారుణాతి దారుణం. నిజంగా ఈ కేసుని జస్ట్ ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్లో కాకుండా క్రైమ్ యాంగిల్లో చేస్తే ఒక ముగ్గురు కొడుకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలి. కన్న తండ్రిని తీసుకెళ్లి నడి రోడ్డు మీద వదిలేసినటువంటి ఉదంతం ఇది. 7-10 వయసు ఉన్నటువంటి ఆయన పేరు విశాఖ రెడ్ క్రాస్లో నందమూడు భాస్కర్రావు అనేటటువంటి ఆయన ఇప్పుడు ఆశ్రయం పొందుతున్నారు. ఆయన ఏంటంటే పిల్లల్ని పెంచాడు, పోషించాడు, ఒక స్థితికి తీసుకొచ్చాడు. అతని వయసు 70 ఏళ్ళు. ఈయన భార్య దమయంతి, వీళ్ళకి ముగ్గురు కొడుకులు. తండ్రిని వదిలించుకోవడానికి దసరా టైంలో సినిమా షూటింగ్ చూపిస్తామని విశాఖకి తీసుకొచ్చారు. అగనంపూడి సమీపంలో శనివాడ స్టీల్ ప్లాంట్ రోడ్డు పక్కన పెద్ద గోతులో వదిలేసి వెళ్ళిపోయారు. అతను వేసిన కేకలతో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆకలితో ఉన్నాడని చెప్పి భోజనం పెట్టారు. స్థానికులు గుర్తించి చివరికి గోతులోని తీసి ఆహారం పెట్టిన తర్వాత సింధుప్రియ అనే మహిళ పెదవాళ్ళతో రెడ్ క్రాస్ వాళ్ళకి చెప్తే అతన్ని కాపాడుతున్నారు ప్రస్తుతానికి. బట్ అతని దగ్గర నుంచి పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలి. పోలీస్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కొడుకుల్ని తీసుకెళ్ళి అదే గోతులో పెట్టాలా. ఓ నెల రోజుల పాటు తిండి లేకుండా పెట్టాలి దరిద్రుల్ని. ఏం జరుగుతున్నది మన దేశంలో?